హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక పహల్గాం దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇక పొంగులేటి, జూపల్లి దామోదర్, ఎంపీ అసోదీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇక పిఓకేను భారత్ లోకి కలపాలి, ఇక రాజకీయ అతీతంగా కేంద్రాన్ని మద్దతు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పహల్గాం దాడి హేయమైన చర్య. ఇక టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు నిన్న. ఇక పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్, ఇంకా ఎంపీ అసోదీన్ ఓవైసీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక శుక్రవారం పాకిస్తాన్ దాడిలో బ్యాటిల్ ఫీల్డ్ డ్రిల్స్ చేపడుతున్న ఇండియన్ ఆర్మీ. తర్వాత ఇక బార్డర్ లోని టెన్షన్, ఇంకా కవింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు. ఇక పహల్గాం ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం ఉంది. తర్వాత ఇక ఉగ్ర ముక్కలకు ఏరివేతకు ముమ్మరం వేట. తర్వాత ఇక కాశ్మీర్ లో అణువు జల్లెడ. ఇక అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. తర్వాత ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకతాటి పైన యువత్ భారతదేశం. ఇక టెర్రరిస్టులు భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ. ఇక బందిపోరులోని ఎన్కౌంటర్, లష్కర్ కమాండర్ ను హతం చేసింది మన ఇండియన్ ఆర్మీ. తర్వాత ఇక టెర్రరిస్టులు మద్దతు ఇస్తున్నది నిజమే, పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. తర్వాత ఇక అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, ఇక దాంతో మేమే ఇబ్బందులు పడ్డాం, ఇక మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్ చేశారు పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఇక భారత్ పాకిస్తాన్ బార్డర్ లో టెన్షన్ నెలకొంది. ఇక ఇండియాపై ఉగ్రముఖాలు ఊసిగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్ లో కాల్పులతో కవిప్పు చర్యలు తెగపడుతుంది. ఇక గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి తర్వాత వెంబడి భారత పోస్టుల వైపు నిరంతర కాల్పులు కొనసాగిస్తుండగా, ఇక మన బలగాలు ధీటుగా దిప్పుకొడుతూ ఇక పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టులు ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలకు అణువుడు జల్లెడ పడుతుంది. ఇక శుక్రవారం ఉదయం బందిపోరులో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కర్ టాప్ కమాండర్ అల్తాఫ్ లిల్లీని బలగాలు మట్టుబెట్టాయి. ఇక అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలో దింపింది. ఇక రాజస్థాన్ లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. ఇక ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్ హెచ్చరిక పంపింది. ఇక టెర్రరిస్టులు నరమేధానికి పాల్పడిన బ్యారసన్ స్పాట్ ఆర్మీ ఆఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. ఇక జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయి తాజా భద్రతా పరిస్థితులపై ఆయన రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి, అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశాలు. ఇక సీఎంలతో ఫోన్ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక వివరాలు పంపిస్తే పాకిస్తానీలు విషయాలు రద్దు చేస్తామని కూడా వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో దాదాపు 200 మంది పైగా ఉన్నట్టు గుర్తించారు. వాళ్ళకి ఇక వెంటనే వెళ్లిపోండి అని పోలీసులు కూడా సూచించడం జరిగింది. ఇక దేశంలో పాక్ పౌరులను గుర్తించి వారికి వెనక్కి పంపే ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కోరింది. ఇక ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. ఇక మొదటి స్థానికంగా ఉంటున్న పాకిస్తానీని గుర్తించి ఆ సమాచారం కేంద్రాన్ని పంపించాలని కోరారు. అప్పుడే వారి విషయాల రద్దుకు అవకాశం ఉంటుందని సీఎంలకు అమిత్ షా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇక హైదరాబాద్ లో పాకిస్తాన్ లో 280 మంది 2 రోజుల్లో వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. తర్వాత ఇక ఉగ్రవాదం పై పోరుకు కేంద్రానికి మద్దతు. ఇక పహల్గాం దాడిని ఖండిస్తున్న రాహుల్. ఇక దాడిలో గాయపడిన వారిని పరామర్శ. ఇక పహల్గాం దాడిలో గాయపడ్డ వారిని పరామర్శిస్తున్న రాహుల్, విపక్ష నేత రాహుల్ గాంధీ. తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూతాయి. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ 84 సంవత్సరాలు కన్నుమూశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా సేవలందించారు. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముషాయిదా కమిటీ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. తర్వాత సన్ రైజర్స్ గెలుపు. ఇక ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ నెగ్గింది. ఇక శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించి టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే 19.5 ఓవర్ లో 154 రన్స్ చేయగా హైదరాబాద్ టీం 18.4 ఓవర్స్ లో టార్గెట్ ను పూర్తి చేసింది. తర్వాత ఇక ఆపరేషన్ కగార్ కు సన్ స్ట్రోక్. ఇక వడదెబ్బకు 40 మంది పైగా జవాన్లు డైహైడ్రేషన్. ఇక ఆర్మీ హెలికాప్టర్ లో భద్రాచలం, ఇక వెంకటపురం హాస్పిటల్కు తరలింపు. ఇక కర్రెగుట్టలో బాయసుల కోసం 10,000 మంది బలగాలు కుంబింగ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక
కర్రెగుట్ట పోలీస్ ఆపరేషన్ ఆపండి, కేంద్రానికి మావోయిస్టులు విజ్ఞప్తి. ఇక శాంతి చర్చకు పిలవాలని రావాలని పిలుపు. ఇక మావోయిస్టులు ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ మీట్ రిలీజ్. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంఐఎం గెలుపు. ఇక బీజేపీపై 38 ఓట్ల తేడాతో విజయం. ఇక ఎంఐఎం కు 63 ఓట్లు వచ్చింది. ఇక బీజేపీకి 25 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇక కౌంటింగ్ మొదలైన 6 గంటలలోపే వెలువడిన ఫలితం. తర్వాత ఇక దేశం కోసం ఒక్కటవుదాం, ఇక టెర్రరిజం పై పోరాడదాం. డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ లోని భారత్ సమిట్ ప్రారంభం. ఇక అన్ని రంగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి, ఉగ్రవాదంపై అన్ని దేశాలు పోరాడాలని వక్తాల పిలుపు. ఇక పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమిట్ ప్రకటన. తర్వాత ఇక గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం, మంత్రి శ్రీధర్ బాబు. యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్ లైన్స్ కు విరుద్ధం. ఇక హైకోర్టులో మాలా మహానాడు పిటిషన్ ఇక విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్. ఇక కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు. ఇక ప్రాణాధార మందులోను నకిలీ దండాలు. ఇక బ్రాండెడ్ పేరుతో మార్కెట్ లోకి డూప్లికేట్ మెడిసిన్స్. ఇక స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ తో పాటు క్యాన్సర్ చికిత్స వాడే డ్రగ్స్ లోను కల్తీలు. ఇక ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్ కు మందులు. ఇక ఇటీవల మత్తు కోసం సరైన పెయిన్ కిల్లర్ కలిపి ఇంజెక్షన్స్ వేసుకున్న వ్యక్తి మృతి. ఇక రాష్ట్రంలో 500 కంపెనీలు, 50,000 మెడిసిన్ షాపులు ఉన్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కేవలం 72 మందే ఒక డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబ్ శాంపుల్ టెస్టింగ్ లేట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే దాదాపు నకిలీ మెడికల్లో కూడా నకిలీ దందాలు పాల్పడుతున్నాయంట ఈ కంపెనీలు. ఇది మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం, తెలంగాణ వార్తలు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక చుక్క నీరు పోనివ్వం. ఇక ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ నుంచి ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి మాది. ఇక ఆ దిశ తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. ఇక జమ్మూ కాశ్మీర్ లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండితులే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు. ఇక భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవుల రద్దు. ఇక వెంటనే విధులోకి చేరాలని కేంద్రం ఆదేశించింది. ఇక శ్రీనగర్ ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితులపై సమీక్ష. ఇక సరిహద్దులో రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు. ఇక బందీపోరాలు ఎన్కౌంటర్, లష్కర్ కమాండర్ ను హతం చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇక పహల్గాం ఉగ్రవాదుల ఇళ్లలో పేలుడు. ఇక భద్రతా దళాల లక్ష్యంగా పేలుడు పదార్థాల నిల్వ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు పొరపాటు గ్రహించని అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఇక సింధు జలాలు మళ్లించే యత్నాల విద్య చర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక ఉగ్రవాదానికి ఉతమిస్తున్న దారి దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్కొక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి తమదని కేంద్ర జలశక్తి కేంద్ర సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. ఇక పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధు జలాలు ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ వేటికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నదులపై నిర్మించిన ఆనకట్టలు స్టోరేజ్ సమర్థాన్ని పెంచాలని ఇందులో నిర్ణయించాలి. ఈ భేటీ అనంతరం పిటిఐ వార్తా సంస్థలతో మాట్లాడిన సిఆర్ పాటిల్, ప్రధాని నరేంద్ర మోదీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశం చర్చించామని, ఇక వాటిని సమర్థంగా అమలు చేసేందుకు అమిత్ షా పలు సూచనలు కూడా చేశారని తెలిపారు. ఇక నీటి నిలిపేతకు సంబంధించిన వ్యూహాన్ని భేటీలో సిద్ధం చేశామని, అందులో భాగంగా 3 ప్రయత్నాలపై చర్చించాం. సింధు జలాల నుంచి ఒక చుక్క నీరు కూడా పోకుండా తీసుకోవాల్సిన స్వకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్చలు కూడా
చర్చించమంటూ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. ఇక స్థలం సమయం ఖరారు చేయడమే మిగిలింది. ఇక సింధు జలాల ఒప్పందంలో రద్దుతో పాక్ పంజాబ్ నీరుండదు. ఇక 3 యుద్ధాలు జరిగినా తీసుకోని కీలక నిర్ణయం ఇది. ఇక FTS నిఘాతో పాక్ ను మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఇక ఆంధ్రజ్యోతితో జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్. ఇక LOC వెంబడి పాక్ కాల్పులు తిప్పికొట్టిన భారత్. ఇక POK హమాస్ నేతాడు ఇక ఏడాదిగా పలుమార్లు రాకపోకలు అన్నట్టు ఒక వార్త. ఇక పాకిస్తాన్లను వెనక్కి పంపండి. కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్, సల్మాన్ ఖురేషి, ఇక మహేష్ గుడ్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్. ఇక దేశ భద్రత రిట్టు రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు వివరించిన కేంద్ర హోంమంత్రి. ఇక ఒక్క పాకిస్తాన్ కూడా ఉండొద్దు, అన్ని రాష్ట్రాలు సీఎం కు స్పష్టం చేసిన అమిత్ షా. ఇక హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీలు ఇక రాష్ట్రం నుంచి తక్షణమే వెళ్లిపోవాలని డీజీపీ ఆదేశం. ఇక POK ను భారత్ లో కలపండి, ఉగ్ర ముక్కలకు గట్టిగా బదులు ఇవ్వండి, ఇందరమ్మను ఆదర్శంగా తీసుకోండి. ఇక ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, కేంద్రానికి అండంగా ఉంటానని వెల్లడి. ఇక పహల్గాం దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్న సీఎం, మంత్రులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టు ఒక వార్త. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇక దేశ భద్రత, కేంద్ర రాష్ట్రాల మధ్య పాలన పరమైన సంబంధాల్లో భాగంగా ఆయన రేవంత్ తో మాట్లాడారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలో ఉన్న పాకిస్తాన్ను నెలాఖరు కల్లా తిరిగి పంపించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక కేసీఆర్ మాటే వేదం. ఇక ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతాం, ఆయన మళ్ళీ కాబోయే సీఎం అన్న హరీష్ రావు. ఇక అసెంబ్లీ, లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంతో తెలంగాణకు మేలయ్యేది. ఇక అయితే రేవంత్ ఏజెంట్లో ఉంటే కాంగ్రెస్ కనుమరుగు, ఇక మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఉపయోగం లేదని ఎమ్మెల్సీ పోటీ చేయాలి, ఇక మాకు అహంకారం లేదు, మాట తీరే అంతా. ఇక కవిత కేటీఆర్ మధ్య ఏడం అబద్ధం. ఇక మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు. ఇక ప్రతిపక్షంలో ఉంటేనే పరిణతి చెందుతాం. ఇక ABN ఇంటర్వ్యూలో హరీష్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక బీఆర్ఎస్ కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టిన వారి ప్రచారం అని కొట్టిపారేశారు. కేసీఆర్ తన నాయకుడికి ఆయన నిర్ణయమే శిరోధార్యమని, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, తిట్ల దండకం వల్ల ఆయన పార్టీ నేతల నుంచి మద్దతు కరువైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ రాజస్వంలో సందర్భంగా హరీష్ రావు ABN ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చి ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న. తర్వాత ప్రజ్ఞాన్ సింగ్ ఠాకూర్ కు ఉరి శిక్ష వేయండి. ఇక మలేగాం కేసులో కోర్టుకు NIA విజ్ఞప్తి. ఇక గతంలో ఇచ్చిన క్లీన్ చిట్ కు భిన్నంగా యూటర్న్. ఇక మాజీ ఇస్రో చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత. వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో తుది శ్వాస. ఇక 9 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్ గా విశేష సేవలు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఇక ఉగ్రవాదంపై పోరులో అత్యంగా భారత్, ప్రతి భారతీయుడు కలిసి రావాలి. కాశ్మీర్ విపక్ష నేత రాహుల్ గాంధీకి ఆర్మీ 92 బేస్ ఆసుపత్రిలో పహల్గాం ఛత్ర గాత్రుడికి పరామర్శ. ఇక LG మనోజ్ సిన్హా, సీఎం ఓమర్ తో కూడా భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. ఇక వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వద్దు, ఇస్తే న్యాయ వ్యవస్థ చట్టం చేసినట్లు అవుతుంది. ఇక పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగబద్ధమే. సుప్రీంలో కేంద్ర కౌంటర్ అఫిడవిటీ దాఖలు చేసింది. ఇది ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక నిలిచిన రైజర్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 5 వికెట్ల దంగిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 4 వికెట్ల సాధించిన హర్షల్ పటేల్. ఇక వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వద్దు. ఇక వక్ఫ్ సవరణ చట్టం 2025 అమలుకు పాక్షికంగా లేదా తాత్కాలికంగా కూడా నిలిపివేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది సుప్రీంకోర్టు. తర్వాత పాక్ ను ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు. ఇక బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని దాడులు చేయండి, ఉగ్రముఖాలకు గట్టి జవాబు ఇవ్వండి, మేమంతా మీ వెంటే ఉంటాం. ఇక ప్రధాని మోదీ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక పహల్గాం ఉగ్ర దాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో కోర్టులో ర్యాలీ నిర్వహించారు.
ఇక మృతులకు నివాళి పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత ఇక పాల్గొన్న మంత్రులు మహేష్ కుమార్ గౌడ్, ఇక అసోద్దీన్ ఓవైసీ, ఇక హజారుద్దీన్ తదితరులు. ఇక కౌత్తులు ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో పాల్గొన్న యుపల్లి విజయశాంతి, పొంగులేటి అసోద్దీన్ ఓవైసీ, ఇక అజారుద్దీన్, దామోదర్ రాజా నరసింహ, వంశీ చందర్, ఇక సంపత్ కుమార్ తదితరులు. ఇక మోదీజీ పాకిస్తాన్ 2 ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేను భారత్ లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ధీటైన జవాబిచ్చారు. పాకిస్తాన్ 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశారు. భద్రత భారతదేశ ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదుల పర్యటనలకు హతమార్చడానికి నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో పీపుల్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కోవత్తుల ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రముక్కలకు గట్టిగా జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇక కఠినంగా వ్యవహరించాలి. పహల్గామ్ లో భారతీయ పర్యటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరుత్తం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఇక రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతు పలికేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక 140 కోట్ల మంది భారతీయులంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతా మోదించింది. ఇక దేశ సౌరభౌమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ నెల 30లోగా వెళ్లిపోండి, తెలంగాణలోని పాకిస్తాన్లకు డీజీపీ ఆదేశం. పాత బస్తీలో 200 మంది పైగా పాకిస్తాన్ ఉన్నట్టు కేంద్రం ప్రకటన. తర్వాత ఆపార్థం చేసుకోవద్దు, రాజకీయాల్లో రండి, ప్రపంచ యువతకు భారత్ సమిట్ పిలుపు. ఇక సమిట్ లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి, చిత్రంలో పొన్నం సల్మాన్ ఖుషిద్, ఇక మహేష్ కుమార్ గౌడ్. ఇక రాజకీయాల విషయాల్లో యువత సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. అసమానత, వృద్ధి, అస్థిరత తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలి. తొలి రోజు సదస్సులో కీలక అభిప్రాయాలు వెలువరించిన వ్యాఖ్యలు. ఇక కాశ్మీర్ లో ఎన్కౌంటర్, లష్కరే టాప్ కమాండర్ హతం. అవును, ఉగ్రవాదాన్ని పోషించామన్నట్టు పాకిస్తాన్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి 3 శతాబ్దాలుగా ఉగ్ర శిక్షణ, చెత్త పనులని అమెరికా కోసమే చేశాం. ఇక తర్వాత ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక నాతో సహా అందరూ కేసీఆర్ సైనికులే. వరుస ఎన్నికల్లో రాజకీయ పరిణతి సాధించాం. ఇక దినాలతోనే రేవంత్ ప్రభుత్వం తెలిపోయింది. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. సాక్షి ఇంటర్వ్యూలో హరీష్ రావు. ఇక చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య ఉద్యోగ అవకాశాలు అన్యాయం వంటివి టీఆర్ఎస్ స్థానికత పూరుకొల్పం. ఇక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేను భాగస్వామిని కావడంతో ఉద్యమం వైపు ఆకర్షితుడు అయ్యాను అన్నట్టు హరీష్ రావు నిన్న సాక్షితో ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహా మీరు కామెంట్ తెలియజేయండి. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కనుమూత, వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో మృతి. ఇక రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నివాళులు. ఇక వరంగల్లో గులాబీ హోరే. ఇక పయనమవుతున్న పల్లెపట్నం. ఇక కని విని ఎరగని రీతిలో రజస్వ సభ. ఇక దిశ చూపించేలా కేసీఆర్ సందేశం. ఇక ప్రతి ఒక్క ఇంటర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలు ఎదురు చూపులు. ఇక కాళేశ్వరంపై కమిషన్ నివేదికలంటూ లీకులు. ఇక ఫిరాయింపుదారులను మళ్లీ పార్టీలో తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అవమానించినట్టే. ఇక దేశవ్యాప్తంగా మోదీ బీజేపీ ప్రభావం తగ్గుతున్నది. పహల్గామ్ను రాజకీయానికి వాడుకోవడం నిజం. ఇక మేం స్పిరిచువల్లీ హిందూ, పొలిటికల్ కాదు. ఇక ఒక జాతి పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినాం, మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతామన్నట్టు కేటీఆర్ ప్రకటన. ఇక
1300 ఎకరాల్లో ఏర్పాటు, సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు సభ. ఇక 1500 మంది వాలంటీర్లు, 3000 మంది 3000 అందుబాటులో బస్సులు, ఇక 25 టోయింగ్ వెహికల్స్, ఇక 10 లక్షల వాటర్ బాటిల్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ. ఇక ఉద్యమ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం అనేక సార్లు పదవులను తెగించి కొట్లాడి గమ్యాన్ని ముద్దాడినాం. అన్ని రంగాల్లో అట్టడుగు ఉన్న రాష్ట్రాన్ని అన్నిట ముందు నిలిపినాం. ఇక కాళేశ్వరం లాంటి మహాత్వ ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీళ్లు బిళ్లను మళ్లించినాం. ఇక 17 నెలల్లో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను చూపించినాం. ఇక ప్రజల పక్షాన పోరాడినాం. హైడ్రా మూసి బాధితులకు అండగా నిలిచినాం. ఇక హెచ్యు లగచర్ల వంటి అంశాలు బాధితుల పక్షాన కొట్లాడినాం. అందుకే పార్టీ శ్రేణిలో ఉత్సాహం తోటి కిషాలాడుతున్నది. మళ్ళీ అధికారంలో వస్తామని ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని కేటీ రామారావు. ఇక అయ్యా కేసీఆర్ మళ్ళీ నువ్వు రావాలి. మహబూబ్నగర్ మండలంలో వెంకటాపురంలో బీఆర్ఎస్ సభ వాల్ పోస్ట్ లో ఉన్న కేసీఆర్ చిత్రపటాన్ని దండం పెడుతున్న ఉద్దరాలి చిన్న పోషమ్మ అన్నట్టు ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. సో నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రభాత వెలుగుకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా సాక్షి పేపర్, అదేవిధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఈ పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.